నా బలమా నా కోట ఆరాధన నీకే నా బలమా నా కోట ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే నా దుర్గమా ఆశ్రయమా ఆరాధన నీకే ఆరాధన
నీకేనయ్యా ఈ భవనములో యేసు రాజా ఈ భవనములో నిన్నే స్తుతించి ఆరాధిస్తును నా చేతలు మరచెదను నిన్నే స్తుతించి ఆరాధిస్తును నా చేతలు మరచెదను నిన్నే స్తుతించి ఆరాధిస్తును నా చేతలు మరచెదను ఆరాధనా ఆరాధనా ఆరాధనే నీకేనయ్యా ఆరాధనా ఆరాధనా ఆరాధనే నీకేనయ్యా స్తుతికి పాత్రుడా, స్తుతులపైన ఆశ్రయం మా దేవా, పరిశుద్ధుడు నిత్యము దూతముగా గాన ప్రతిగానముతో కొనబడుతున్న మా దేవా, నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా అనుబంధ సెలవుచిన దేవా, మార్పులేని దేవుడా, మారినవాడా, మహనీయుడా, అల్ఫయో మేమైన దేవా, ప్రొఫెసర్ మా దేవా, నీ ఆశ్రయించేటి ఆత్మంతులు స్వాగస్కారం ఏదో అనుష్ఠించిన మంచిదని చరించిన సూర్యోదయ మొదలుకొని సూర్యాస్తం వరకు కృపస్తున్నది ప్రవేశంగా కట్టబట్టి నించే వందనం ఎంతవరకు ప్రతిగానములతో ఆరాధనలో విన్న దేవుడు ఇప్పుడు వాక్యపరుచున్న వీరికి సహాయం దయచేయమని, వచ్చిన బిడ్డతో మాట్లాడి మీరు దర్శించమని, ఈరోజు జరుగుతున్న ఆరాధన అంతా కూడా ప్రత్యేకంగా జరిగించమని, ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచమని, నీ అభిషేకం ఈ స్థలంలో మీరు వచ్చారు, నీ వాక్యం దగ్గర మాట్లాడమని, అసలు నీ వాక్యం అంటే నా యూట్యూబ్ దగ్గర వాళ్ళందరూ మీరు బాధపరచు, మీరు మీ సహాయం దయచేయండి. యేసుక్రీస్తు నామమున తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం చదువు. కీర్తన 77 కీర్తన గ్రంథం 77 కీర్తన 13 నుంచి 11 వచ్చిన 13 12 వరకు చదివేసాం మేడం. 77 13 నుంచి 20 వచ్చిన 20 చదవండి.
దేవా దేవా నీ మార్గము నీ మార్గం పరిశుద్ధమైనది. పరిశుద్ధమైన దేవుని వంటి దేవుని వంటి మహాదేవుడు మహాదేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు ఆశ్చర్యక్రియలు జరిగించు జరిగించు దేవుడవు దేవుడవు నీవే. నీవే జనములలో జనములలో నీ శక్తిని నీవు నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. ప్రత్యేకపరచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన నీ బాహుబలం వలన యాకోబు యాకోబు యోసేపుల యేషోబుల సంతతి వరకు సంతతుల వరకు నీ ప్రజలను నీవు విమోచించి ఉన్నావు. విమోచించి ఉన్నావు. దేవా జలములు నిన్ను చూచెను. జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములు గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కుల పారెను. నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను. మెరుపులు లోకమును ప్రకాశింపజేసెను. భూమి వణికి కంపించెను. నీ మార్గము సముద్రములో ఉండెను. నీ త్రోవలు మహాజలములలో ఉండెను. నీ అడుగు జాడలు గుర్తింపబడకై ఉండెను. మోషే అహరోనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించితివి. ఆమె గ్రంథంలో దీవించి ఆశీర్వదించిన గాక. కూర్చున్న మాత్రం దేవుని కృపను బట్టి దేవుని దయను బట్టి ఈ సమయం ఈ తరుణం భాగ్యం మనకి ఎత్తుకరించాడు ప్రభుని. అందుకు దేవుడిని గణపరచాలి, దేవుని స్తుతించాలి. ఇక్కడ 11వ వచనం ఉంది, దేవుని మార్గము పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఏంటి దేవుడు వంటి దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు ఎక్కడైనా ఉన్నాడంటే ఎక్కడ కూడానే లేడు. జగమంతా వెతికినా ఎక్కడైనా వెతికినా ఎక్కడ కూడానే లేడు. అందుకనే దేవుని మార్గము పరిశుద్ధమైనది. ఎన్నో మార్గాలు కనపడుతున్నాయి, కానీ ఏదైనా మార్గం ఉందంటే ఆ దేవుని మార్గమే పరిశుద్ధమైన మార్గం. అది పరిశుద్ధమైనది దేవుని యొక్క మార్గం. అందుకని దేవుడు చెప్పాడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఆయనే మార్గము, ఆయనే సత్యమైన దేవుడే అన్నాడు. అందుకనే దేవాని మార్గము పరిశుద్ధమైనది అన్నాడు. ఏది పరిశుద్ధమైనది అంటే దేవుని మార్గమే పరిశుద్ధమైనది, దేవుని మార్గమే స్వచ్ఛమైనది, దేవుని మార్గమే నిష్కలంకమైనది. కాబట్టి అందుకనే ఇరిమేఘంలో ఉంటుంది, మార్గం నిలిచి చూడి, పురాతన మార్గం గురించి విచారించుడి, మేలు కలిగితే మార్గము అడిగి తీర్చుకోనండి, అప్పుడు ఈ ప్రాణమునకు నెమ్మది కలుగుతుందని దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మన తెలియపరుస్తుంది. ఏది పడుతుంది మార్గం కాదు, ఏది పడుతుంది ద్రోవ కాదు, మార్గం ఏదో తెలుసుకోవాలి. అందుకే అంటాడు భక్తుడు, మార్గం చూపించకపోతే నాకు ఎలా తెలుస్తుంది? ప్రతి మార్గము కొన్ని మార్గాలు అక్కడాలుగా అంకర కనపడతాయి, కానీ అందుకనే మార్గం ఏంటి అడిగి మనం తెలుసుకుని అంత నడిస్తే మనకి ఎంతో ధన్యకరం, ఎంతో దీవెనకరం మనకు ఉంటుందని దేవుని యొక్క వాక్యం తెలియపరుస్తుంది. అందుకనే అన్ని మార్గాల కంటే దేవుని మార్గం పరిశుద్ధమైనది. ఏంటి? దేవుని మార్గము పరిశుద్ధమైనది. దేవాదేవుడే అన్నాడు, నేను పరిశుద్ధుడిని అన్నాడు. నేను దేవుడు ఏమై అన్నాడు? నేను పరిశుద్ధుడిని అన్నాడు. అంటే దేవుడు మాత్రమే పరిశుద్ధుడైన దేవాదేవుడే ఉన్నాడు. ఆయన పరిశుద్ధపరిచేను. ఏ మార్గం పరిశుద్ధపరిచేను అంటే ఆయన విశ్రాంతి దినమును పరిశుద్ధపరిచి దాన్ని ఆశీర్వదించిన రోజుగా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మాట తెలియపరుస్తుంది. కాబట్టి దేవాని మార్గం పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడ వెతికినా లేడు. ఆయనే దేవాదేవుడే, పరిశుద్ధుడైన దేవాదేవుడై ఉన్నాడు. అందుకని 14 వచ్చిన మనకు కనపడుతుంది, ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే, జనముని నీ శక్తిని ప్రత్యేకపరుచుకొని ఉన్నావు. ఆశ్చర్యకరుడని పేరు ఉంది, అందుకని ఆయన కూడా ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడు. ఆశ్చర్యకార్యములు అనగా ఆయన కార్యాలంట కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచారం కాదు. అందుకని దేవుని కార్యాలు అంత అలాగా ఉంటాయి.
దేవుని కార్యాలు అట్లా మనకు కనపడతాయి. జనముల శక్తులు ప్రత్యేకపరుచుకున్నావు. అవునండి, దేవుని శక్తిని, దేవుని కృపను ఆయన ప్రత్యేకపరుచుకున్నాడు. మన శక్తి చేత అనం చేత కాదు, దేవుని కృప చేతనే. అందుకనే శక్తి చేతనను బలము చేతను కాదు, దేవుని ఆత్మ చేతనే సమస్తమును జరుగుతుంది. మన శక్తి ఏమిటిది, మన బలం ఏమిటిది మనం చూడకూడదు, దేవుని శక్తిని బట్టి మనము చూడాలి. అందుకనే జనముల శక్తిని నువ్వు ప్రత్యేకపరుచుకున్నావు. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. ఆయన ఒక్కడ మాత్రమే ఆశ్చర్యక్రియలు జరిగించేవాడు. ఇది జరగదు అనేది జరగల దేవుడు చేస్తాడు. ఇది సాధ్యం కాదన్నది సాధ్యమైన దేవుడు చేస్తాడు. ఆయన ఏదైనా చేయగలడు, ఏమైనా చేయగలడు. ఎలా చేయగలడు అని దేవుడు ఒక వాక్యం 15 వచ్చిన బహు బలం వలన యాకోబు యేసు సంతతి ప్రజలు నీవు విమోచి ఉంటావు. ఎవరు బహుబలం వలన అంటే దేవునక బహుబలం వలన. యాకోబు యేషోబుల ఆయన సంతతిని వారిని దేవుడు నడిపించాడు. ఎంతగా దేవుడు నడిపించాడంటే అంతగా దేవుడు నడిపించాడు. ఎవరో బహుబలం అంటే దేవునక బహుబలం మాత్రమే. దేవునక బలం బట్టే, దేవుని ఒక శక్తిని బట్టే. యాకోబు ఒంటరిగా వెళ్ళిన యాకోబు, ఒక చేతితో వెళ్ళిన కరతో వెళ్ళిన యాకోబు ఇశ్రాయేలుగా మార్చి ఎంత గొప్ప సంతతిగా దేవుడు చేశాడంటే అంత సంతతిగా దేవుడు చేశాడు. యేషోబుని కూడా ఐగుప్తుకి ఒక రాజుగా దేవుడు యేషోబుని చేశాడు. యాకోబులో యేషోబుని సంతతిని దేవుడు దీవించాడు. యాకోబు ఎవరంటే యేషోబు ఎవరంటే యాకోబు కుమారుడు యేషోబు. కాబట్టి దేవుడు నాకు వాక్యం 12 మంది యాకోబుగా ఉన్నాడు. కానీ దేవుడు ఎవరిని హెచ్చరించున్నాడంటే యేషోబుని మాత్రము దేవుడు ఒక సంతతిని దేవుడు అంతగా దేవుడు దీవించి ఆశీర్వదించినట్టుగా దేవుడు ఒక వాక్యము, దేవుడు అక్కడ మాట్లాడమని తెలియపరుస్తుంది. అందుకని బహుబలని యాకోబు యేషోబుల సంతతి వారిని ప్రజలు నీవు విమోచించి ఉన్నావు. విమోచించి వారిని బలపరిచి విస్తరించినట్టుగా దేవుడు నాకు వాక్యం తెలియపరుస్తుంది. దేవుడు నాకు మాటలు మనకి బయలుపరుస్తుంది. యాకోబుని ఎంతగా విమోచించాడు, ఎంతగా దేవుడు బలపరిచాడంటే అంతగా దేవుడు యాకోబుని బలపరిచాడు. దేవుడు అంతగా దేవుడు దీవించినట్టుగా దేవుడు నాకు వాక్యం తెలియపరుస్తుంది. నేను ఒట్టి చేతులతో వెళ్ళాను, నిండాల దీవులతో నింపానని దేవుడు యాకోబుతో మాట్లాడినట్టుగా మనము చూస్తున్నాం. అందుకనే దేవుడు నాకు దేని ద్వారా జరిగిందంటే నీ బహుబలం వలన మాత్రమే, నా బలముతో కాదు, నా శక్తి చేత కాదు అయా, నీ బలముతోనే మాత్రమే యాకోబు సంతతుల వారిని ప్రజలు నీవు విమోచించి ఉన్నావు. అవునంటే దేవుడు నాకు బహుబలంతో మాత్రమే దేవుడు మనల్ని విమోచించేవాడు, దేవుడు మన బలపరిచేవాడు, దేవుడు ఒక సహాయం, దేవుడు ఒక కృపయు ఇవ్వగలిగిన దేవుడై ఉన్నాడు. 16 వచ్చిన మనం చదువుకుంటే దేవ జలము నేను చూచాను, జలము నేను దిగులు పడాను, అగధ జలములో గజగజలాడాను, మేఘరాశు నీళ్ళు దిమ్మరించాను, అంతరిక్షము గోజాను, నీ బాణములు దిక్కులా పారాను. జలములో చూచి ఏమోని అంటే గజగజలాడి దేవుని చూచి అయిపోవడాన్ని దేవునికి నమస్కారం చేస్తాను. జలములో కూడా ఏం చేస్తుందంటే ఆయన ప్రచురము పరుస్తున్నట్టుగా దేవుడు ఒక వాక్యం తెలియపరుస్తుంది. మేఘములో ఆయన అంతరిక్షంను ఘోషించాడు, మేఘం నుండి వర్షం రప్పించేవాడు. అన్ని కూడా దేవుడు యొక్క సహాయం అవన్నీ కూడా జరుగుతాయి. నీ ఉరుము వల్ల ధ్వని సుడిగాలులో మ్రోగేను, మెరుపుల లోకములో ప్రకాశించాను, భూమి వనికి కల్పించాను, నీ మార్గము సముద్రం నిన్ను, నీ త్రోవలు మహాజనములు ఉండేను, నీ అడుగు జాడలు గుర్తింపడక ఉండేను. ఆయనకి సాక్ష్యం ఇస్తున్నాయి. ఏం సాక్ష్యం ఇస్తున్నాయి అంటే భూమి, నీరు, ఆకాశం, అంతరిక్షము అన్నీ కూడా సాక్ష్యం ఇస్తున్నాయి, తెలియపరుస్తుంది. అందుకంటే పగలు దేవుని కనపరుస్తున్నాయంట, రాత్రికి రాత్రి దేవుని స్తుతిని ప్రచురపరుస్తుంది. కానీ ఈ రోజున పరచలేకపోతుంది ఏదంటే మనుషులు మాత్రమే. ప్రకృతి ఆయన మాట కదండి, ప్రకృతి మాట చాలా జాగ్రత్తగా వింటది. ఎందుకంటే ఆయన మాటకి అన్ని కూడా కలిగినాయి కనుక ప్రకృతికి అన్ని కూడా ఆయన మాట ఉంటుంది. అయితే జలములు, గాలి, నీరు అన్ని కూడా దేవుడిని కొనియాడుతున్నాయి, దేవుడిని ఆరాధన చేస్తున్నాయి, దేవుని స్తుతిస్తున్నాయి. అవి గుర్తులే కనపడతలేదు, కానీ దేవుని మాత్రము స్తుతిస్తున్న జలముల ద్వారా సముద్రములో ఆయన నడిచినవి ఇవన్నీ కూడా ఆయన ఎంతగానో దేవుణ్ణి స్తుతిస్తున్నాయి, ఎంతగానో దేవుణ్ణి ఆరాధుతున్నారు. మేఘములో ఆయన ప్రకాశించాను, సముద్రములో ఆయన నడిచాను. ఆయన గుర్తించలేకపోతున్నాయి. ఈ రోజున కూడా మనుషులు ఏం చేస్తున్నా చాలా మంది గుర్తించలేక పోతున్నారు. అందుకనే దేవుడు నాకు వాక్యము, దేవుడు అక్కడ మాట చదువుకున్నట్లయితే నీ అడుగు జాడల గుర్తింపగాడగా ఉండేను.
కానీ దేవుడు కడజడం మనం గుర్తింపడితే దేవుడు మనం సహాయం చేసేవాడైనా దేవాదేవుడే ఓనవల జలములో ప్రకృతి ఎంతగా దేవుడు శుద్ధించినట్టుగా మనం కూడా దేవుడు శుద్ధిద్దాం. దేవుడు నాకు మహిమన దేవుడిని కనపడతాం. వచ్చిన మనం చదువుకున్న దేవుడు నాకు వాక్యం తెలియపరుస్తుంది. మోషే హనుల చేత నీ ప్రజలను మందవలే నడిపించేదివి. అవునండి, మోషేను నడిపించిన దేవుడు అంటే అహరోను నడిపించిన దేవుడు మనల కూడా దేవుడు నడిపించగల దేవుడై ఉన్నాడు. మోషే ఎవరండి, అహరోను ఎవరండి అంటే దేవుడు నాకు వాక్యం చూసుకున్నట్లయితే అహరోను అన్నయ్య తమ్ముడేమో మోషే. అహరోను మోషేను దేవుడు నడిపించాడు. అందుకని మోషే వెళ్ళమంటే నేను ఎలాగెళ్ళగలను ప్రభు అంటే నీ అన్నయ్యన అహరోను ఉన్నాడు కదా నీకు సహాయం చేస్తాడు ఎల్లు అన్నదప్పుడు ఆ అహరోనుతో ఆ నోరుకు నోరై ఉండి మోషే మాట్లాడినప్పుడు అహరోను ద్వారా మాట్లాడినట్టుగా దేవుడు ఒక వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకంటే అహరోను చాలా చక్కగా మాట్లాడగలవాడు. అహరోనుపై దేవుడు నాకు అభిషేకం ఉంది. అలాగైనా మోషే అంటే సామాన్యవాడు కాదు, దేవుని చేత పిలవబడిన వాడు, అభిషేకం కలిగి ఉన్నవాడు, దేవుని ఒక దర్శనం చూచిన వాడు, దేవుని చేత అంత ప్రత్యేకంగా ఉన్నవాడు. 40 దినములు ఏకంగా ఒరుగు కొండ మీద దేవునితో మారిన మహాభక్తుడు ఎవరంటే మోషే. అహరోను కూడా యాజకత్వం వహించిన వాడు, ఏంటి యాజకుడు, దేవుని అన్నదిలో ఉండినవాడు. ఇతడు కూడా ఒక దేవుని చేత నడిపించేవాడు. అలాగే దేవుని యొక్క వాక్యం మనం చదువుకున్నట్లయితే మోషే అహరోను చేత నీ ప్రజలను మందవలే నడిపించేదివి. ఆయన మోషేను అహరోను నడిపించిన దేవుడే మనలో కూడా ఆయన నడిపించేవాడు. ఎలా నడిపించాడంటే మందవలే మంద గొర్రెలకి ఎలా మంద నడిపిస్తుందో అలాగే ఇశ్రాయేలు ప్రజల్ని ఎలా నడిపించాడంటే అలా నడిపించినట్టుగా దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క మనం తెలియపరుస్తుంటది. అవునండి, దేవుని యొక్క సహాయం దేవుని కృప ఉంటే నడిపించేవాడు ఆయన, సహాయం చేయగలిగిన దేవాదేవుడే ఆయన. దేవుని కృపయు దేవుని యొక్క మహిమండలంటే మన యేసు వైపు చూస్తే దేవుడు అనేకమైన గొప్ప కార్యములు అనేకమైన మేలు ఆయన చేయగలిగిన దేవాదేవుడే ఉన్నాడు. దేవుని కృపతో దేవుని యొక్క మహిమతో ఉండి నడిపించి సహాయం చేస్తాడు. అంటే మోసే అహరోను చేత నీ ప్రజలను మందవలే నడిపించేదివి. బైబిల్లో మాట ఉంది, అంటే ప్రార్థన చేయవారిలో అహరోను మోషే ఉండేను. ఆ ప్రార్థన చేయవాళ్ళు ఎవరున్నారంట? సమూయేలు కూడానే ఉండేను అని దేవుడు ఒక వాక్యం తెలియపరుస్తుంది. అంటే ప్రార్థన చేయవాళ్ళు ఒక ప్రత్యేక రీతిలో ఎవరు కనపడుతున్నారంటే మోషే అహరోనులు కనపడ్డారు. అంటే మోషే అహరోనులు ప్రార్థన ఒక వీరులుగా అంటే ప్రార్థన ఒక యోధులుగా మనకు కనబడ్డారు. అలాగే ప్రార్థన చేయవాళ్ళు ఎవరు కనబడతారంటే సమూయేలు కూడా అన్నట్టుగా మనకే కనబడుతుంది. అన్నింటిలో ముందు ఉంటామండి, కానీ మేము ఏం చేయమంటే ప్రార్థన మాత్రము చేయండి. ఎందుకంటే ప్రార్థన మాత్రమే పరిస్థితులు మారుస్తుంది. ఆ అనుకుంటా మోషే ప్రార్థన చేశాడని మనాన్ని కురిపించాడు. ఏంటిలా మన అహరోను ప్రార్థన చేయగా దేవుడు అద్భుత కార్యం చేసాడండి. ఇలా మనం చూసుకుంటే మోషే అహరోను ప్రార్థన ఆలకించిన దేవుడే మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించాడంటే ఆలకించే దేవుడై ఉన్నాడు. అయితే మన ప్రార్థన రెట్టింపు చేసుకోవాలి, ప్రార్థన చేయడంలో ఉండాలి. ఉంటే దేవుడు అనేక గొప్ప కార్యములు అనేక మేలు దేవుడు చేయగలిగిన దేవుడై ఉన్నాడు. మోషే అభిషేకమే అహరోను నడిపించిన అభిషేకమే మనలో కూడా నడిపించి స్థిరపరిచి నడిపించిన దేవుడు. ఈ మాటలతో దాన్ని కూడా దీవించి ఆశీర్వదించను గాక. ఈ సమయంలో సాక్షాత్ ప్రభుని కనపరచు.
హల్లెలూయా. అమ్మ మనకు దోస్తుంది చెట్లు తెచ్చుకోవాలి. అప్పుడు తెచ్చుకుందామా? చాలా మంది మా ఊళ్ళో పంపుతారు. చాలా మంది మా ఊళ్ళో పంపుతారు. ఏం చేస్తున్నారు? నన్ను పొందాలంటే మార్గాలు పెడుతున్నారు. మరి బేబీ గారి కోరుకుంటున్నారు. పైకుంటాడు సహకరించలేదు. ఆయన తిరుగుతున్నాం ఎందుకంటే ఓరకనే తిరగాలని కాదు, దేవుని పై మీద తిరుగుతాం. మీరు మంచి మనసుకోండి, అందరూ మీ ఇంట్లో దొరుకుతుంటే పూట కాళ్ళు పెట్టే మంచిది క్రైస్తవులు మంచి అది మీరు మంచి మనసుతో సపోర్ట్ చేసుకో. ఎవరింటిగా జరిగిన ఈ సాయంకాలం నిద్ర వస్తుంది పని లేదు. అప్పుడు 7 నుంచి వస్తున్నాం. మరి మీరు కూడా బాధ్యత కనుకుంటారండి. మరి సగమే మీరే మాట చెప్పాలంటే నటించేస్తే మరి దేవుని పనులు ఎలా జరుగుతాయి? ఈరోజు నటన గురించి 5 మాటలు చెప్తారు. ఈ నటించడం అనేది ఎలా ఉండాలో మీకు అందరికి అర్థమవుతుంది. నటించడం ఎవరెవరు నటించారు, దానివల్ల వచ్చిన ప్రమాదాలు ఏంటి? ఈరోజు నా ఎదుట నటించవచ్చు, ఎదుటి నటించవచ్చు, కానీ దేవుడు అందరినీ చూస్తున్నాడు. భక్తి చేస్తున్నామని చెప్తూ సరిగా అయిన భక్తి లేకపోతే దానివల్ల ప్రమాదాలు కూడా ఉన్నాయి, ఇబ్బందులు కూడా ఉన్నాయి, కష్టాలు కూడా ఉన్నాయి. ఇంకో మాట చూపించాలని ఆశపడుతున్నారు. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఎవరు నటిస్తున్నారు చూడండి. ఓకే, నేను ఈ మాటలు మీరు బాగా వినాలి, బాగా తెలుసుకోవాలి. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి దెలీలా ఈ మహాబలము దేనిలో ఉన్నదో దేని చేత కట్టి బంధింపవచ్చును. అది నిజమేనా? ఏ భర్తకైనా భార్య అలా అడుగుతుందా? ఇవి నటించాను, జీవించాను. ఈ పేరు దెలీలా. ఈ మహానుభావుడికి ఎక్కడా పెళ్లి కూతురు దొరకలేదు. ఈయన రాజీలు చేయబడిన వాడు, అభిషేకించబడిన వాడు, దైవభక్తి కలిగిన వాడు. మనో తన తల్లి తన తండ్రి ఎంతో భక్తి కలిగిన బిడ్డలు, భక్తి కలిగిన వారు. ఆ భక్తి కలిగిన కుటుంబంలో పుట్టినోడే సంసోను. ఈ సంసోన్ అంట దారిప్పుడు వెళుతూ ఒక తిమరాకి వెళ్ళినప్పుడు ఒక అబ్బాయి చూసాడంట. కొంతమంది ఈ ఊళ్ళో అబ్బాయిలు ఆ ఊళ్ళో అబ్బాయి ప్రేమిస్తుంటారు, ఆ ఊళ్ళో అబ్బాయి ఆ ఊళ్ళో అబ్బాయి ప్రేమిస్తుంటారు కదా. ఈ ప్రేమ కూడా ఆమె ప్రేమించారు. ఇది ఎవరు అనుకుంటున్నారు? సామాన్యుడు కాదు. ఎంతటి కొత్త బలవంతుడు అంటే ఒక గాడిద పచ్చి ఎముకతో 1000 మంది చంపేసే మహావీరుడు. ఈమె నటన వలన ఈయన కళ్ళు తీసేపడ్డాయి. తాగోరు దేవత గుడి కట్టేసి తిరగల విసిరినట్టు విసరడానికి ఒక గానుగ ఎందుకు ఎలా తిరుగుతుందో అలా తిరగ
ఎందుకు తెలుసా? ఆఫ్టర్ ఒక తెలియని ఒక మాటకు లోబడి సంసోను ఆమె నటనకు బుద్ధుడైపోయి ఆమె నటించటం వల్ల చివరికి నా కళ్ళు ఓడదీయబడ్డాయి. దేవుని ఆత్మ కోల్పోయాడు. ఈరోజు మనం చాలా మందికి నేను దైవాత్మ కావాలని ఆశ ఉందా? హల్లెలూయా. ఎవరికి దైవాత్మకులు నేనేమనుకోని చెప్తున్నాను, దురాత్మలు సంపాదించుకుంటే దైవాత్మ సంపాదించుకోండి. దురాత్మలు కూడా ఉన్నాయి. బుద్ధి దగ్గర అన్నం వచ్చేసి దగ్గర కూర్చుంటాయి. ముస్లిం దగ్గర కూర్చుంటున్నారు అనుకుంటున్నాం, ముందే ఈ పక్కన కూర్చుంటాయి. నేను చూడండి, నేను ఎంత ఖచ్చితంగా చెప్తాను అర్థమవుతుంది. అక్కడ కూర్చుంటే నీకు కట్టి రెప్ప కూడా పడదాం, కొడుకు రాదు నీకు. నువ్వు అర్థం చేయి, సరైన క్రైస్తవుడు అయితే మంచి క్రైస్తవుడు అయితే నువ్వు అర్థం చేసుకో. అవును కదా, నేను చీగి అక్కడ కూర్చుంటే నిద్ర రావట్లేదు, గుళ్ళకి వెళ్తే నిద్ర అవుతుంటే నీకేం దరిద్రం అని నేను తెలుసుకోవాలి. అక్కడ చూడండి, న్యాయాలు మొదలు 16 వచ్చింది చూడండి, 16 వచ్చింది చూడండి. ఆమె సంసోను ఫిలిష్తీయులు ఈ మీద పడుచున్నారనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పుడు వలె బయలుదేరి విడచిమ్ముకుందని అనుకోలేదు. కానీ అయితే యెహోవా తనని ఎడబాసనని దేవుడు దూరమైపోయాడమ్మా. ఈ భక్తుడు దూరమైపోయాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఈ భక్తుడు దూరం అయిపోతాం ప్రమాదం ఎదురైంది. నేను అనుకుంటా మీకు తెలియని చెప్తున్నాను, ఏదన్నా దూరం చేసుకోండి పర్లేదు, ఎవరినన్నా దూరం చేసుకోండి పర్లేదు, దేవుడి మాత్రం దూరం చేసుకోకండి. ఆయన దూరం చేసుకున్నారా చాలా ప్రమాదాలు ఎదురవుతాయి, చాలా కష్టాలు ఎదురవుతాయి. ఎందుకు అలా చేసుకోవటం మనం? ఎందుకు అలా బాధపడటం మనం? తర్వాత వచ్చి ప్రార్థిస్తే మాత్రం ఏ ప్రయోజనం? అతను ఎప్పటి నాకు బలముందని అనుకున్నాడట. ఎప్పటి వల్లే నాకు బలముంది, నేను వీడు ఎన్ని తెప్పేస్తాను, ఎన్ని నాకు ఎంతో కాదు అనుకున్నాడంటే అది చెప్పబడలేదు. కట్టబడింది నేను గట్టి తాళ్ళతోటి, సూపు కానలేక గురుంటి వాడినైతి. కట్టబడింది నేను గట్టి తాళ్ళతోటి, సూపు కానలేక గురుంటి వాడినైతి. నాతో నీవు మాట్లాడినతో ఒక మాట్లాడయ్యా, మాట్లాడితే ఈ పట్టు తీరిపోతే ఇంకెక్కడా తెలియని నటనకు సంసోను భయంకర స్థితికి చనిపోయాడు. ఈరోజు మీరుతో కూడా చెప్తున్నా, డైరెక్ట్గా లైవ్లో వెళ్తుంది, మీకు తెలియని చెప్తున్నాను, మీరు నటించకండి. భక్తి చేస్తున్నామని నటన చేయకండి. దేవుని దగ్గర పరిపూర్ణంగా ముందుకు కొనసాగండి. నీ పక్కన నుండి నీ సహోదరుని ప్రేమించలేదు, దేవుడు ఎలా ప్రేమిస్తావు? సంఘంలో నీ సహోదరుని నువ్వు ప్రేమించలేనప్పుడు దేవుడి మాట ఎలాగెంటావు? నీ సహోదరుని కూడా ప్రేమించడం నేర్చుకో. ప్రేమించడం అంటే నీకున్న డబ్బు ఇచ్చేమని అనట్లేదు, నీకున్న బట్టలు ఇచ్చేమని అనట్లేదు, నీకున్న మగాన్ని ఇచ్చేమని అనట్లేదు. కనీసం చేసే ప్రేమన్న కొనుక్కోవచ్చు. ఆ ఇంటికి వెళ్ళి దేవుడు నామని బయటపరచడం నేర్చుకో, ఇంట్లో కూర్చోవడం కాదు అమ్మా. అది చెప్తున్న మాట, తెలియని ఒక నటన సంసోనుకు ఉరిగా మారిపోయింది. సంసోను జీవితానికి చీకటి కలిగించింది, సంసోను జీవితానికి ఆపద ఎదురైంది. నేను కూడా నటించడం మంచిదే కదా, పాస్టర్ దగ్గర పర్లేదు, ఆయన చూసుకుంటాను, నేనే చూడు, నాకే కాదు. నీ నటన, నీ భక్తితో దేవుడు చూస్తున్నాడు. గనురాలైన స్త్రీ చెప్పింది, మన ఇంటికి వచ్చి చూపుతున్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు. ఆమె నీ పేరు కూడా మంచిగా భక్తి కలిగి ఉంటే, స్వార్థమ్మ మంచి భక్తి కలిగినమ్మండి, శాంతమ్మ మంచి భక్తి కలిగినమ్మండి, సంతోషమ్మ మంచి భక్తి కలిగినమ్మండి, ఆ దేవుడు చూస్తాడు. నేను మీకు తెలియని చెప్తున్నాను, నాకు సంతోషం గారి గురించి నాకు అంతగా తెలియదు. ఆ బతిగా పోకుండా ఎదురు చాలా చేతులు అనుకుంటే చాలా బతిగా ఉన్నట్టు అనుకున్నాను నేను. నాకు తర్వాత తెలిసింది ఆ బతి జీవితం చాలా చాలా భయంకరమైంది. ఈ నటన జీవితాలు, ఆ నటనకు వేగ ప్రాణాలు కోల్పోవచ్చు వచ్చింది. నటించడం అంత మంచిది కాదు. దేవుడి కొరకు జీవించడం నేర్చుకోండి, దేవుడి కొరకు బ్రతకడం నేర్చుకోండి, దేవుడి కొరకు ముందు కొనసాగడం నేర్చుకోండి.
అక్కడ ఏదో ఏదో వస్తుందని అనుకోకండి. మేమేమో వస్తుందని ఇక్కడ ఈ ఊరు రాలే. మీరందరూ బాగోవాలని ఈ ఊరు వచ్చాం, ఈ గ్రామం వచ్చాం. మీరందరూ దీవించబడాలండి. చాలా మంది దీవించబడ్డారు, కానీ ఆ దీవెన వాళ్ళకి అర్థం అవ్వట్లేదేమో. నేను అనుకుంటాను ఈ రోజు నీకు ఈ దీవెన నీకు అర్థం అవ్వాలి. రెండో మాటగా చెప్తున్నాను, దావీదు సౌలు ఎదుట నటించారంట. సమూయేలు గ్రంథము 1 సమూయేలు గ్రంథము 18వ అధ్యాయం 17వ వచనం చూడండి. 18 సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడుగాక అనుకొని దావీదు నా పెద్ద కుమార్తె అయిన మేరకును నీకిద్దును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి యెహోవా యుద్ధములను జరిగింపవలెననెను. మాట్లాడుతాడు సౌలు. అమ్మ మీకు తెలిసిన సంగతి, నా మీద ప్రేమ ఉందా, అల్లుడ ప్రేమ ఉందా? ఎంత ఒక్కరుడండి బాబు సౌలు, ఎంత ఒక్కరుడు, ఎంత దుర్మార్గుడు. అలా చర్చికెళ్తాడు, పరిశుద్ధాత్మ పొందినట. అమ్మా నేను క్రైస్తవుడిగా మంచి మనసు కలుగుడు, నేను క్రైస్తవుడిగా మంచి బుద్ధి కలుగుడు. ఈ సౌలు దుఃఖంతో మాట్లాడుతున్నాడు, సరైన బుద్ధి కాదు. తన పెద్ద కుమార్తెగా వెళ్ళిపోనివ్వాలంట, కానీ తన చిన్న కుమార్తెని మేకాలించి పెళ్లి చేశాడంట. ఏంటారు కారణం ఏంటంటే పెద్ద కుమారుని వచ్చి మార్చేసి యుద్ధం చేస్తే గుర్యాన్ని చంపితే నా కూతురు ఇస్తానని మాటించాడు. మరి వెళ్ళిపోని ఎందుకు ఇవ్వలేదు? నాకెందుకు అంటారా మీరు? చాలా పాపం చేసుకుంటారు. అదే సచితం దేవుడు సోదా చెప్పండి. ఊళ్ళో కూర్చున్నప్పుడు చాలా భయంతో బతుకు కూర్చోవాలి. ఊళ్ళో కూర్చున్నప్పుడు నేను అనలేదు. ప్రసంగ్రంథం 5వ అధ్యాయం, ప్రసంగ్రంథం 5వ అధ్యాయం ఉంది. ఈ ప్రవక్తను జాగ్రత్తగా చూసుకోవాలన్నాడు. 119 కీర్తనలు అన్నాడు, కూర్చుంటున్నాడు లేచుంటే నాకు తెలుసు అన్నాడు. మరి ఎలా కూర్చుంటున్నాను, ఎలా గుళ్ళో కూర్చున్నప్పుడు ఎలా నిద్రపోతున్నావు? లేదు దేవుడు మాట్లాడి శ్రద్ధగా అనుకుంటున్నావు, అవన్నీ క్యాసెట్ అవుతాయి. ఒకరోజు రాబోతుంది. ఆ రోజు నీ గురించి ఒక మంచి సాక్ష్యం రావాలి. అలా చదువుతాను సమయం గ్రంథము. సౌలు నా చెయ్యి వాని మీద పడకూడదు, ఫిలిష్తీయుల చెయ్యి వాని మీద పడునుగాక అనుకున్నారా? ఎంత దుర్మార్గతో! ఎవరు సౌలు నట్టనా? ఎందుకంటే నటన అల్లుడు చంపేశారంటారంట. అందుకనంట నేను చంపలుగా నా చెయ్యాలి మీద పడకూడదు, కానీ పిలిచి చంపేయాలా, పిలిచి పుట్టేయాలా? ఏం నటలేడు బాబు. సాక్ష్యము చెప్పినా సాకులు మానరే. సాక్ష్యం చెప్పినా సాకులు మాటలు, సాక్యాలు చెప్తారు, గోటాలు పెట్టుకుంటారు, ప్రాంతాలకు వెళ్తారు, సభలకు వెళ్తారు. అని ఏం చేయాలట? మనసు మారాలి. ఇంతకాలం మనం గుడికొస్తున్నావు, ఏం మారావు నువ్వు? ఎవరంటే కిటికీ తీసేపడిచారు, కిటికీ తీసేస్తాం. ఎవరంటే కుప్ప తీసేపడిచారు, కుప్ప తీసేస్తాం. ఈ ఓన్లీ పైపు కూడా పడిచారు, అన్ని తీసి కుప్పలు తిరిగి చేస్తాం పైపు. అవన్నీ చేస్తున్నావు, కానీ అసలు నీ మనసు మారుతుందా? కుమ్మారం తిరిగిన తర్వాత బైబిల్ చెప్పిన వాక్యాన్ని నటించుకోవద్దు, జీవించు, దేవుడి కొరకు బ్రతకం తెచ్చు. నా చెయ్యి అతని మీద పడకూడదు, కానీ ఫిలిష్తీయుల చేతులు అతను పడదురు గాక. అలాంటి కింద ఉండమా? దావీదు నా పెద్ద కుమార్తె అయినా మేరాబుని గిత్తును, నీవు నా పట్ల యుద్ధశాలివై ఉండి. అంటే దావీదు సెక్యూరిటీ దాంట్లో ఉండాలా, రాజ్యాన్ని కాపాడాలా, తర్వాత తగ్గించుకుంటూ చెప్తావా, తర్వాత చెప్పేద్దావా నువ్వు? ఎంత ఒక్కరోడండి, ఎంత రెడ్డి చేస్తానండి బాబు. నేను బైబిల్ చదివితే నీకు అర్థం. అమ్మా ఒకరోజు దావీదు ఎక్కడికి వెళ్ళి వచ్చి వచ్చి ఇంట్లోకి వెళ్ళినట్ట. బావి దగ్గరికి ఇంట్లోకి వెళ్ళలేదా అమ్మా? ఇంటారా? ఇంట్లోకి వెళ్తే సైనికులు సిద్ధపరిచి ఈ రాత్రి అతను ఇంట్లో ఉంటాడు, చంపేయడని ఆర్డర్ చేయడంట. సైనికులు వెళ్ళారంట. అతను మంచం మీద పడుకున్నాడు, కానీ మంచం మీద లేడు.
మీకాలు చాలా తెలివైంది. మీకాలు అనగా దావీదునకు ఉరి. ఎంత ఉరైనా భర్తను పోగొట్టుకోదు కదా పాపం. అమ్మా, ఎంత ఉరైనా భార్య భర్తను పోగొట్టుకుంటుందా? ఏ స్త్రీ కూడా సాధ్యమైన బట్టికి, చేతనైన బట్టికి ఏ స్త్రీ కూడా భర్తను కోరుకోదు. మరి ఆమె ఏమైనా అర్థమైందో నాకు తెలియదు, కానీ నా తండ్రి చేతులు పట్టుకోవాలని, నా భర్త తప్పించాలనుకోండి, నా భర్తను కాపాడాలనుకోండి. మీకు తెలుసా? ఉదయమున ఉదయమున అతని చంపవలనని ఉదయమున అతను చంపవలనని వచ్చియుండు దావీదును పట్టుకొనుటకై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా. అంటే మరి ఇక్కడ నడుస్తున్నాడు, ఎట్లా నడుస్తున్నాడు? మీకు అర్థమైందా? నడిచేస్తున్నాడు, జీవించేస్తున్నాడు. నా చెయ్యి అతని మీద పడకూడదు, కానీ ఫిలిస్తీన్ చేతులు మాత్రం అతను నలిగిపోవాలి. నా పట్ల ఎలా ఉండాలంటే యుద్ధ సాలువై ఉండాలి. దావీదే పే చేయాలంట, దావీదే సహాయం చేయాలంట. ఎప్పుడు అతను కోరుకునేది ఏంటంటే దావీదుని ఏ విధంగా వదిలించుకున్నావా అనుకుంటున్నాడు. కానీ దావీదులకు దేవుడు తోడు ఉన్నాడు. దావీదు కొన్ని మంచి బుద్ధి ఏంటంటే దావీదు సుబుద్ధి కలిగినాడు. దావీదుకున్న బుద్ధులు కొంచెం కూడా లేదు సౌలుకి. దావీదుకున్న బుద్ధి ఏదంటే పేదవారు చూస్తే కరిగిపోతాడు, ఆకలితో వారు చూస్తే ఆహారం పెట్టాలనుకుంటాడు, వస్త్రగిరి కనపడితే వస్త్రాలు ఇవ్వాలనుకుంటాడు, ఎవరైనా ఇబ్బందులు ఉన్నారంటే వారు ధైర్యపరుస్తాడు. అంతటా అలాంటి ఇతను ఉదయాన్నే లేచి దూతలు పంపి ఆ పచ్చవుతాయి బాగుంటుంది. దూతలు దావీదు భార్య అయిన మీకాలు ఈ రాత్రి నీ ప్రాణము దక్కించుకుంటేనే గాని. అబ్బా, కూతురికి అర్థమైపోయింది. నా తండ్రి అట్ట వచ్చాడు, మరి ఈ నటనేంటి, ఈ నటనేంటి? ఈరోజు క్రైస్తవులు కాలుకి ఇచ్చినట్టు కూడా నటిస్తుంటారు. అబ్బా, ఇచ్చేసినట్టు నటిస్తుంటారు. నేను అంటే దేవుడు తెలుసు. అదే అలాగా నీవు కానుకల చేతులు సంచిని అర్థేసావో, దైవజనుడి చేతికి అందించావో, నువ్వు ఏ మనసుతో ఇస్తున్నావో, ఏ హృదయం తీస్తున్నావో అని అర్థం దేవుడు తెలుసు. నాకు పర్లేదు నన్ను అనుకుంటున్నావు, నాకు ఇచ్చిన ఇవ్వమని పర్లేదు అనుకుంటున్నాడు. మరి నీకు ఇవ్వాలంటే ఎలా ఇస్తాడు దేవుడు? ఒకసారి ఎప్పుడైనా ఆలోచించావా? వాడట పొలం పట్టుకొని కూర్చొని ఎడుతున్నాడట. ఎందుకు ఎడుతున్నావా అని దానికి వెళ్ళి ఆయన అడిగాడంట. చూపించాడండి పొలం అంతా నాదేనండి అన్నాడంట. నీ పొలం బాగా ఉందనండి, ఈ 18 ఎకరాల పొలం నాదేనండి అన్నాడు. సరే బాగా సార్ అన్నాడు. అది పంటలేదండి అన్నాడంట. పండుతుందండి అన్నాడంట. అప్పుడు ఆయన ఏంటంట, ఏం వేసేవండి ఇందులో అని అడిగాడంట. ఏ విధంగా మరి ఏమి కూడా పంటలు పడుతుంది అని అర్థం పెట్టారా? అంతే కదా. దగ్గర మరి ఆలోచన, పోనీ బొసేన్ వేసావా, పోనీ కొబ్బరి చెట్లు వేసావా, పోనీ అడ్డు తోట వేసావా, పోనీ జామ తోట వేసావా, పోనీ పక్క తోట వేసావా? తెలియాలండి అట్లా తెలియకుంటున్నావు దగ్గర వాళ్ళు. నీకు ఇవ్వాలంటే నీకు కానుగా, మరి ఇవ్వడానికి కలిగిస్తానంటే ఆయన చెప్పింది నాకు ఇయుడి నీకు ఇస్తానని. ఇచ్చినని శోధించమన్నాడు. నీ చేతుల్లో ఆయన చేతులు వద్ద నీకు అదే ఆయన చెప్తుంది. ఉత్సాహం ఇచ్చి వారి దేవుడు అదే నీ దగ్గర ఉందా లేదని కాదు, మనకున్న దాంట్లో అప్పు చేసి ఒక్కల్లా ఎవసొమ్ము తెచ్చి చెక్కల్లా, మనం కష్టపడిన దాంట్లో దేవుడు మనకిచ్చిన దాంట్లో 10 రూపాయలకు 1 రూపాయలు ఇవ్వగలిగితే మిగతా వాటిని 90 రూపాయలు దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు 10 రూపాయలు ఇవ్వగలిగితే అంటే నేను ఎవరైనా అన్ని నిరీతి చెప్తానంటే అయ్యాలకి మారుతాయి నటిస్తున్నాడు. ఎవరు? దావీదు ఎదుట సౌలు నటిస్తున్నాడు. ఒక వైద్యుల కుయ్యత్తుగా నటిస్తున్నాడు. అందుకు భార్య అంటుంది, ఈ రాత్రి నీ ప్రాణమును దక్కించుకుందు కాక. దక్కించుకుందు కాక ఎలా ఏం చేసిందట? అమ్మా ఏం చేసిందట? భర్త కొరకు వెళ్ళిపో. ఈ రాత్రి మా నాన్నగారు చాలా మంచి కిటికీలు కాదు, మంచి
మంచి భయంకరైనడు. మా నాన్న చేతిలో పడితే చంపేయాలనుకున్నాడు కాబట్టి నా యొక్క దైవచీరుడు నా భర్త కనుక నా తండ్రి ఎలాగనుకుంటే నాకు అనవసరం. నా భర్త కనుక బ్రతుకోవడం నాకు ఆనందం కనుక నువ్వు ఏం చేస్తావంటే ఈ కిటికీ నుండి గదిలోకి వచ్చేసా కనుక కాసేపు కూర్చొని భర్త వాళ్ళు నువ్వు తప్పించుకోవాలి కనుక నువ్వు కిటికీ ఉండదు ఇంకొక రాజు దాబీదిని ఆ గుడ్ల కిటికీ ఇంకొక పైనుండి ఒక తాడు కట్టిందో లేకపోతే చీర కట్టిందో మొత్తం జాగి దిగాడు, దాబి తిరిగిపోయాడు. ఆ రాత్రి దూతలు వచ్చేసారంటే దూతలంటే సైనికులేమా, దేవదూతలు కాదు అమ్మా, అర్థమైతే దేవదూతలు కాదు, రాజు దగ్గర పని చేసే పనులు. మీరు కూడా పెద్ద ఆఫీసులు ఉంటారంటే వాళ్ళు కూడా ఒక్క స్కూల్ ఉంటారా తెలుసా మీకు? ఒక ఫ్యాక్టరీ ఉంటా, ఆఫీసులు పెద్ద ఉంటే ఆఫీసులు ఉంటే పెద్ద జనాగా ఉంటే 100 మంది 200 మంది చేస్తుంటారా? పేపర్ బిల్లు ఉన్నా ఏవో చిన్న చిన్న బిల్లు ఉన్నా 10 మంది ఉంటారు. ఆ చెప్పిన మాట వింటారు. ఈ సౌలు చెప్పిన మాట విని ఆ రాత్రి వెళ్ళి దావీదు మంచం మీద పడుకున్నట్లుగా ఆమె ఏం చేసి తెలుసా? ఆమె తెలియదు. వీళ్ళు వచ్చి ఏం చేస్తారు చూద్దామని ఒక బొమ్మను ఒక తయారు చేసి, ఏ బొమ్మ పప్పు బొమ్మ ఎలా కొంత నాకు వెళ్ళగాని, తప్పు బొమ్మ ఎలా తెచ్చింది నాకు వెళ్ళగాని, ఒక బొమ్మలాగా తయారు చేసి 4-5 దుప్పట్లు కప్పి తలగాడేసి, అమ్మా ఏమేసట ఒక తలగాడేసి దాని మీద పడుకున్నట్లుగా ఎలుగుతో పడుకున్నట్లుగా కొరక తెస్తున్నట్లుగా ఆ పైన కూడా నలుగురు చక్కగా సాపులే తీసుకున్నారు, దుర్మలు తీసుకున్నారు, కత్తిలే తీసుకోవాలి మాకు కాదు కానీ పాపం దాని మీద కమకమ పుసేసారట. ఎలా చూస్తే తుది వస్తుందంట, అందులో ఏం లేదు ఎవరు కదా. అప్పుడు అప్పటికి చూస్తే దాని దగ్గర కలవాలి. ఏం జరిగిందని ఆ తండ్రి కూడా వచ్చాడంట. ఎలా ఎక్కడికంటే కూతురు కదా, ఎంతైనా భార్య కదా, నా భర్త నేను కాపాడుతాను అనుకుంది. ఏ కొత్త వచ్చాడు కానీ ఎలా ఇప్పుడు నాకు తెలుస్తుంది. అలాగే నావి తప్పించుకోగలిగాడు. ఈ నటన నుండి దేవుడు తప్పించాడు. ఆయన సౌలు నటన నుండి దేవుడు నా మీద కాపాడి ఉన్నాడు. మనం కూడా దేవుడి దగ్గర నటించొద్దు కానీ భక్తిపూర్వకంగా జీవిద్దాం. కూర్చోండినా అమ్మా, కూర్చోనా మాట అర్థం. మొదటి మాట, సంసోను దిలీలో నటించింది. ఆ దిలీల నటనకు సంసోను పడిపోయాడు. పడిపోయి ఏమైపోయిందంటే ప్రాణాలు కోల్పోయాడు. ఈరోజు నీకు కూడా ఎవరన్నా చెప్తుంటే వాళ్ళ మాటలు నటించావా, ప్రాణాలు కోల్పోతావు, నష్టపోతావు. పువ్వులాంటిది జీవితం పడిపోతుంది, గడ్డి లాంటిది జీవితం పడిపోతుంది. ఏ దినమంతైనా ఏ క్షణమంతైనా, ఏ దినమంతైనా ఏ క్షణమంతైనా వాడిపోయి రాలకముందే, ఎత్తు పాడవేయకముందే, వాడిపోయి రాలకముందే, ఎత్తు పాడవేయకముందే పాపాలు విడువము సోదరా, పాపాలు విడువము సోదరా. పువ్వులాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. వాడిపోకముందే, రాలిపోకముందే, నీ ప్రాణాన్ని దేహాన్ని విడవకముందే ప్రభు కొరకు జీవించు, భక్తి చేయి, దేవుడిని ఆరాధించు. నీ ఆరాధన దేవుడికి ఎంతో ఇష్టం. నీ ఆరాధన దేవుడు ఎంతో తెచ్చుకుంటాడు. బయట చెబుతున్న మాట 4వ మాటగా 3వ మాటగా చెప్పాలని ఆశపడుతున్నాను. ఆవారన్న కూడా ఒకడు ఉన్నాడు. మరి మీరు ఎప్పుడు లేదో కానీ 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. ఈ పేరు ఆవార్. ఆవారు నాకు చెల్లుందట. తరువాత దావీదు కుమారుడు అబ్షాలోమునకు తామరును ఒక సుందరవంతియకు సహోదరి ఉండగా, దావీదు కుమారుడు అమ్నోను ఆమెను మోహించెను. అబ్బాయి నటించేస్తున్నాడు, జీవించేస్తున్నాడు. ఈ నటన జీవితం చెప్పమంటారా? ఈ నటన జీవితం చెప్పమంటారా? వింటారా? అబ్బో చాలా గొప్ప నటన.
ఎంత గొప్ప భయంకరమైన అంటే బైబిల్లో కూడా ఇలాంటి చదువుతూ ఉంటాయంటే ఉన్నాయి. ఒక చెల్లిని ప్రేమిస్తాడా ఒక అన్నగారు అయింది. ఒకే తల్లికి పుట్టుకోనంత మాత్రాన, ఒకే తల్లికి పుట్టలేనంత మాత్రాన దావిదుకున్న భార్యల్లో అబ్షాలో ఈ తామారు ఇద్దరు ఒక తల్లి పుట్టారు. ఎవరో అన్నవాడు ఇంకొక తల్లి పుట్టాడు. సొలొమోను ఎస్తేరు పుట్టాడు. బెత్షెబ పుట్టాడు. సారీ, బెత్షెబ పుట్టాడు. ఇలా నలుగురు కొడుకులు. ఆయన చాలా మంది భార్యలు ఉన్నారు కనుక ఆ భార్యలో ఒక్కొక్కరు పుట్టారు. అలాగే అబీగయలు కూడా పుట్టారు. ఈ దావీదుకి, ఈ అబ్షాలోముకి ఒక చెల్లుందంట. ఆమె సుందరవతి అంట. చాలా అందంగా ఉంటుంది. అందంగా ఆమె కన్యక. ఆమె చాలా పరిశుద్ధమైన స్త్రీ, చాలా భక్తి కలిగిన స్త్రీ. ఆ అబ్బాయి చాలా మంచిది. ఇది మాట చెప్తున్నా చెప్పకుండా చెప్పాలని చెప్తున్నారు. ఈమె చాలా సౌందర్యవంతురాలు. ఇప్పుడు ఆమె వెళ్ళినట బైబిల్ చెప్తున్న మాట కోపించారంటే మోజు పడ్డాడు. ఆ పదం అయితే కదా, ఇక అలా అర్థమన్నమాట. ఆశపడ్డాడు. ఎలా అని అనుకున్నాడు. తన దగ్గరకు ఒక కుర్రోడు వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఎవరో అన్నవాడి దగ్గర ఒక వంకురుడు వచ్చాడు. ఆ వంకురుడు ఎలాంటి ఏంట్రా అని విలసిపోతున్నా రోజు రోజుకి లగెత్తని వింటూ అని అడిగాడంట. నా బాధ ఎవరితో చెప్పుకుంటారా, నా కష్టం ఎవరితో చెప్పుకుంటారా? అయ్యో నీ స్నేహితుడి కదా బాబు, అనుకుంటారా? నీ స్నేహితుడి కదా, ఆ మాత్రం నాకు చెప్తే నీ సహాయం చేయదా అన్నాడట. ఎలా సహాయం చేయగలరా నువ్వు? ఏదైనా సహాయం చేస్తారు. నా బాధ నీకే తెలుసు అంటే ఆ బాధ ఏంటో చెప్పు, ఆ కష్టం ఏంటో చెప్పు అంటే వాడు చెప్పాడట. నాకు నా చెల్లి అంటే తామరంటే చాలా ఇష్టం అన్నాడట. మరి అడేవాళ్ళు తప్పు కదరా, చెల్లి కదా, బుద్ధి లేనోడా అనాలా? అలాగా అయితే ఆమె నీ గదిలోకి వచ్చేటట్లు వినండి. అబద్ధ మాటలు బయట చెప్తున్నా చెప్తున్నాడు. అయితే ఆమె నీ గదిలోకి వచ్చేటట్లు నీ చిటికలో ఏర్పాటు చేస్తారు అన్నాడట. వాడంతో కొడుకు ఆమె నీ ఇంటిలోకి వచ్చేటట్టు నేను ఏర్పాటు చేస్తాను. దూరంగా చూసి, చాటు చూసి, నాకు ఇష్టం ఎలాగా అని అడిగి ఎంకరేజ్ చేసి తన తండ్రి అయినా దావీదు దగ్గరికి వెళ్ళాడట. ఎవరి తండ్రి? ఎవరో తండ్రి దగ్గర. అటువంటి చెప్తారు, మళ్ళీ నాకు లేదు, మళ్ళీ చెప్పండి చెప్తారు. అదే దావీదుకి తండ్రి, తామరుకు తండ్రి, అబ్రోడుకి తండ్రి. ఎవరు? దావీదు. అబ్రోడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యారండి, నాన్నరండి, అదేంటో కానీ ఆ పిచ్చోడు, అది మీ కొడుకు, మీ అబ్బాయి బాబు రోజులు లాగేస్తాడండి. ఎందుకని అన్నాడు దావీదు. ఎందుకని అంటారు ఏంటంటే, అమ్మో ఆ చెల్లు అంటే చాలా ఇష్టం అంట. చెల్లి పిండి వంట కొడితే చాలా ఇష్టం అంట. అందుకని అప్పుడు ఇప్పుడు కూడా అబద్ధాలు ఎక్కువైపోయారు. ఇప్పుడు కూడా అబద్ధాలు లేననుకోకండి. నేను ఎప్పుడు చెప్పాలి మీకు చెప్పలేక చెప్తున్నాను. అనేక మంది వింటున్నారు. ధన్యవాడి ఎందుకు నేను మాట చెప్తున్నానంటే, ఈ ఒక్కరోడు నటించారు. ఎవరి దగ్గర? దావీదు దగ్గర. ఎంత నటించాడంటే జీవించేశాడు. నా కొడుకు, నా కుమారుడు చాలా నీరసమైపోయాడా, చాలా బలహీనైపోయాడా. అందుకేం కారణం చేయాలి? తామన్నట్ట జరిగిలేసి, తామన్నట్ట కదంతా వడలేసి, అదంతా తామన్నట్ట పరమాణు వండి, అదంట రకరకాల పిండి వంటలు వండి అది తీసుకుని పెట్టమనంటే బాగుంటాడట అన్నాడట. ఆ మాట నమ్మేసి దావీదు తామర కౌరు పంపాడు. అమ్మాయి
కూతురే కదా. మీ అన్నట్ట ఏదో ఒడ్డు పెట్టే వంట కోసం ఏదో చూస్తుందట. ఎప్పుడు స్టేట్మెంట్ చూశాను, సండీ మినిస్ట్రీ సలోమన్ గారు చూసారా చూసారా అది చెప్పి బాబు ఆమె చెప్తామా మోహించాడట. ఆ మోహపు చూపు ఎంత భయంకరంగా దుర్మార్గం తీసుకొచ్చిందంటే, ఆమె అన్నగారు మంచోడే కదా తండ్రి చెప్పాడు కాదని, అమ్మా అన్నగారు మంచోడే కదా తండ్రి చెప్పాడు కాదని నవరసాలు అన్ని రకాల పిండి వంటలు వండుకొని ఒక ఇద్దరు ముగ్గురు అబ్బాయిని తీసుకొని ఈమె లోపలికి వెళ్ళగానే వాళ్ళందరూ వచ్చి తిన్నమ్మన్నాడట. సరే మా అన్నగారు తిన్నారంటే నాకు కావాలి, మీరు వెళ్ళిపోతుందట. ఆ తర్వాత తన దుర్మార్గత ఏదో ఎలగొచ్చాడు.
వల్ల వచ్చిన నష్టం ఏంటో తెలుసా? ఆ చెల్లి కామరందట అడయా ఇశ్రాయేలు ఎవరు కూడా ఇలాంటి దుర్మార్గం కూడా కట్టనట్టయ్యా, తప్పు కదన్నయ్యా. నువ్వు రాజకుమారుడు, నీకు ఎంతమంది కావాలన్నా అబ్బాయిలు 3 మంది ఉంటారు. ఏంటన్నయ్యా ఈ దుర్మార్గత అని ఆమె చెరపబడింది. ఆమె తన అన్నయ్య అప్సరం చెప్పిందండి. తన తండ్రి చెప్పలా, తన అన్నయ్య అప్సరం చెప్పగానే ఇక వాడు ఉగ్రుడైపోయాడు. నా చెల్లెల్ని వీడు ఎలా చేస్తాడా, ఇది ఎలా సంపాలని ఆలోచించాడు. మీకు అర్థమైందంటే నా చెల్లిని మీద ఇంత నిర్ణయిస్తాడా, నా చెల్లిని తమ్ముడు పొరుస్తాడా? ఇంటికి జరిగిన కారణం తెలుసా? అవును, దావీదు చేసిన జ్ఞానం, దావీదు చేసిన ఘోరం, దావీదు చేసిన పాపం ఒక దినాన్ని ఏడవాల్సి వచ్చింది. ఎప్పుడైనా సరే మనం ఎవరైనా సరే పాపాన్ని ఒప్పుకొని పరిశుద్ధంగా బ్రతకాలి. సామెతల 28:11 ఉన్నది, తన అతిక్రమములు దాచిపెట్టువాడు వర్గాలను, వాటిని ఒప్పుకొని ఇచ్చిపెట్టేవాడు. ఆమె ఎవరికన్నా ఏమన్నా అనిపించిందా? పాపం అనిపించిందా? బాధ అనిపించిందా? మనసు మార్చుకుంటే చాలు. ఆమె అంశాలు చేసింది. అంశాలు జ్ఞాతి పట్టి, సారం పట్టి, ఒక పెద్ద పట్టి చేశాడు. అది కొద్ది రోజులు మర్చిపోయిన తర్వాత ఇప్పుడు వెంటనే తెలియకూడదు. వెంటనే తెలిసి తండ్రి ఊరుకోడు. ఏదో తప్పు జరిగింది, ఏదో పొరపాటు జరిగింది, పొదపొదులే అని అంటాడేమో అనుకొని తన తండ్రి దావీదుకి తెల్లవలేదు, తన తల్లికి తెల్లవలేదు, ఎవ్వరికి తెల్లవలేదు. సీక్రెట్గా ప్రారంభించాలనుకున్నాడు. అమ్మురోడిని, మీ అన్న తమ్ముడు కదా పార్టీ చేస్తాడు రారా అని జాగ్రత్తగా తీసుకెళ్ళాడు పార్టీలో. అవన్నీ అర్థమైందా? చదువుకోండి, నా మాట బయట చదువుకోండి. పార్టీలోకి వెళ్ళిన తర్వాత తాగుతున్నారు, ఒకటి తగ్గుతారు. ఈ అంశాలు ఉన్నవాడు చాలా బాగుపడిపోయింది, బాగా బతుడైన బాగా పోటీ వచ్చాడు. అక్కడక్కడే మరణించాడు. ఆ వార్త విన్న దావీదు గుడ్డు బద్దలైనా గెలిచాడు. అయ్యో అమరుడా, నా కుమారుడా, ఏంట్రా ఇలా అయిపోయావు? ఏం చెప్తున్నాను, 4 కొడుకుల్లో కూడా 3 కొడుకులు దాక్షికి తెచ్చిపోయారండి. 4వడు సొలొమోను కొద్ది కాలం బ్రతికాడు. ఆయన కూడా 55 సంవత్సరాల సంఖ్య చెప్తుంది. 55 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతకలేదని అనిపిస్తుంది. ఆయన ఎంత భక్తుకోరుడంటే ప్రారంభంలో చాలా భక్తుకోరు. మీరంటారు కార్యార్థం కంటే కార్యారంభం చాలా మంచిది. ప్రారంభం కన్నా ముగింపు జీవితం పోవాలి. ఇల్లు కట్టేటప్పుడు పునాదులు గోడలు కమాలు కనపడతాయి, అది తయారవుతున్నది ఎంతో సుందరంగా కనపడాలి. అలా కానీడలా ఆ ఇల్లు కట్టడం ప్రయాసం వ్యర్థమైపోతుంది. ఇక రాయబడుతున్నమాట కార్యార్థము కంటే కార్యారంభమే వేరు. ప్రసంగాలతో రాయబడిన మాట ప్రకారం వాళ్ళ జీవితాలు ప్రారంభం కన్నా ఇంకా ముందుకు వెళ్ళే కొద్ది చాలా ఆశీర్వాదకరంగా కూడా. అదే నా బట్టి నేను చెప్తున్నాను, నేను సేవలకు వచ్చేటప్పుడు ఏమీ లేని స్థితి, కానీ ఈరోజు నా స్థితిని మార్చేస్తాడు. ఈ స్థితి భక్తిగా ఉండగలిగే బాధ్యత ఇచ్చాడు, ప్రార్థన చేసుకునే బాధ్యత ఇచ్చాడు, 2 పూట్ల భోజనం ఇచ్చాడు, అనేకాలు టిఫిన్ చేసే బాధ్యత ఇచ్చాడు, ఎక్కడెక్కడ వెళ్ళగలిగే ఆరోగ్యం ఇచ్చాడు. ఏదో దేవుడి కృప. చుట్టెత్తిన దారుల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. హల్లెలూయా. నేను ముగిస్తున్నాను. ఇంకా ఏ మాటలు ఉన్నాయంటే దాదాపు ఇంకా 4 మాటలు ఉన్నాయి. నేను ప్రస్తుతానికి ఏ మాట చెప్తానంటే సంస్థ తెలివిగా చెప్పాను, 2వది దావీదు సౌలు చెప్పాను, 3వది కావాలి.
అమ్రోడు గురించి చెప్పాను. అమ్రోడు దాక్షర్గా చనిపోయాడు, చంపబడ్డాడు. అబ్షాలోము ఎలా చనిపోయి తెలుసు కదా మీకు? అబ్బా తెలుసా? చెప్పండి చెప్పండి. దావీదు కొడుకులో అబ్షాలోము ఒకటి ఉన్నాడు, తాములో కన్నా. ఆయన గారు ఎలా చనిపోయి తెలుసా? కల్సర్ గారు దిక్కాడట. ఇద్దరికి ఎలా వచ్చినప్పుడు కల్సర్ గారు దిక్కాడట. ఆ కల్సర్ గారిది ఇద్దరు తీసుకెళ్తూ ఈ పనుడికి మొత్తానికి అదే చుట్టూ కానీ మాకు ఎప్పుడు కానీ ఇప్పుడు దేవుడి పాటలతో చూసాను. కొడుకు వచ్చిలాగా నైజీరియలు ఉంటారు కదా, చుట్టూ పెంచాడు ఆడవాళ్ళు వేసుకుంటే పోతాయి. చిన్న చిన్న జల్లేసుకుంటారు కదా. అంటే ఏంటంటారండి ఈత జాలు నాకు కదా. ఈత జాలు వేసుకున్నాడే ఒకరు. ఈ అబ్షాలోముడు ఈత జాలు వేసుకొని ఆయన తలంట 30 తొలలు వచ్చేదట. ఆయన తల బైకులు సవరం చేసినప్పుడల్లా కూడా కత్తిరిపోయి 2 తొలనప్ప మీరు ఎంత కట్టి వేసుకున్నా, మీరు ఎంత సవరం చేసినా ఎవరికి రాదంట తల. ఈ అబ్షాలోము 200 తులాలంట కట్టికి వేసుకుంటూ వచ్చే తల. బాబు చేయమని ఎవరు ఉంటారు తల? అబ్షాలోము అందగాడు. అబ్షాలోము చెరువుడకుండా కనుక వెళ్ళి అబ్బాయి తీసినాడు. అబ్బాయి అంత అందగాడు. శ్రీరంజన్ పోటీ కొట్టుకునేవాడు, బాలకృష్ణ పోటీ కొట్టుకుని మొక్కడు కాదు. అబ్షాలోము అద్భుతమైన అందగాడు, అంత సౌందర్యవంతుడు. ఆయన అందగాడు, సౌందర్యవంతుడు. అతను తల 200 తులాలు కడ్డికి వేసుకున్నప్పుడు వచ్చింది. ఆయన తల ఎప్పుడు సంవత్సరం దాకా కడ్డికి వేసుకున్నాడు కదట. ఈ సంవత్సరానికి 200 తులాలు తగ్గినట్టు తల ఎందుకు ఇలాంటి అంశాలు వస్తుంది. ఈ సంవత్సరం తర్వాత బాగా పెరిగిన తర్వాత దిక్కు అంటే తల మరొక జాతర మీరు ఎట్లా చూసాడు, యాభై జాతర ఎట్లా చూసాడు బయట వేసుకుంటారు కదా. ఈ చుట్టూ వేసిన చుట్టూ మత్తగా వృక్షాలు ఉంటాయి. దాని పేరు మత్తగా వృక్షం. ఆ మత్తగా వృక్షం గాడిద మీద ఎక్కి పోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద యొక్క గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల కిందకు పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యను ఎంత దిక్కువచ్చావు అంత చచ్చేసావు. వేసావు బొమ్మలాగి తవ్వుకుందట తిరుగుతున్నాడట. ఇలా మీరు ఎప్పుడైనా చూస్తారా? బొమ్మ బట్టి ఇలా చేయకుండా తిరుగుతా ఏదో బొమ్మైనా సరే బొమ్మలా తిరుగుతున్నాడు. కారణమేమి? పాపం. అందుకే పాపం వచ్చి చేత మరణం. ఈ అంశాలు చాలా ప్రమాదానికి గురయ్యాడు. గాడిగా ఏంటి అలా చేస్తావు? అలా కంగారు పడరా అని అలా చూసినప్పుడు ఎవడో నీటినిస్తున్నప్పుడు ఆ పానము చేత ఇటు అటు వెళ్ళి అబ్షాలోము అక్కడ వెళ్ళిపోయాడు. అబ్షాలోమును బట్టి దావీదు మరింతగా వెళ్ళిపోయాడు. నాకు మాట అబ్షాలోమా నీకంటే నేనే ముందు పోయింది ఎంత బాగుంటుందా అని రాగ తీశాడు. కానీ ఏమి ప్రయోజనం? ఈ రాత్రి ఈ మధ్యాహ్నం చెప్తున్నాను, 3 మాటలు చెప్పాను. అందులో కొనసాగు నటించొద్దు, ప్రభు గారు జీవిద్దాం. వాళ్ళు ఎవరైనా బాధపెట్టుంటే దేవుడు క్షమించి దేవుడు క్షమించి కాపాడడం కాక నేను రాకూడదు అనుకున్నాను. ఇంకా మనందరూ మరి మంచిగా భక్తులు వెతుకుతాం. దేవుడు మిమ్మల్ని గొప్పగా దీవించి ఆశీర్వదించుడు కాక త్వరలో వచ్చి ప్రార్థన చేసుకున్నాం. ఈరోజు మీడియాలో వారందరికీ దేవుడు సహాయం దేవుడు కాపుదల వారు ఉంటుండగాక ప్రార్థన చేసుకోండి. యేసయ్యాని పొందన ఎంతటి మంచి వర్తమానం ఆయన సంఘానికి మీరు ఇచ్చినందుకు వందనాలయ్యా. నటించే జీవితం వద్దయ్యా, భక్తి చేసే భక్తి జీవితం కావాలయ్యా.